హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన వంగూరి వ్లాగ్స్. ఈరోజు జెండా పండుగ రోజు అయితే మార్నింగ్ లేచి అయితే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకున్న. తులసి చెట్టు కాడ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాక మా పిల్లలని అయితే రెడీ చేస్తున్నా. ఇంట్లోనైతే పూజ కంప్లీట్ చేసిన పిల్లలు లేచేసరికి అయితే అప్పుడైతే మనం స్కూల్ డేస్ మనం ఏమేమి మిస్ అవుతున్నాం అనేది నేను ఈ వీడియోలో అయితే గుర్తు చేసుకుందాం అనుకుంటున్నా. మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను గుర్తు చేద్దాం అనేది ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడైతే చిన్న స్కూల్ పిల్లలు అయితే జెండా ఎగరేయడానికి అయితే మా ఇంటి ముందర యూత్ కార్డ్కి అయితే వచ్చారు. ఆ వీడియో అవుతుంది. అప్పుడైతే మనం ఇంకా జెండా పండుగ వస్తుందంటే 2 రోజులు సందే ఇంకా గేమ్స్ ఆడిపిస్తుండే స్కూళ్ళల్లో. గేమ్స్లలో గెలవాలన్న ఆలోచన అదొకటి ఉంటుండే, బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. అరే ఓడిపోతే మస్తు బాధ అనిపిస్తుండే, గెలిస్తారే మనం గెలిచినామనే మస్తు హ్యాపీగా ఉంటుండే. అయితే అప్పుడు మనం జెండా పండుగ వచ్చింది అంటే 2 రోజులు అవుతుంది. అసలు ఏమేమి ప్రిపేర్ చేయాలి, ఎట్లా మైదాకులు వేసుకోవాలి, మళ్ళా కలర్స్, గాజులు, జడ రబ్బర్లు అన్నీ ఇక్కడ జెండా మ్యాచింగ్ ఉంటుండే అనమాట. అప్పుడు అంత మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడైతే అంత ఎవ్వరు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేరు. అంత ఏదో అప్పుడు జెండా పండుగ అంటే అసలు ఒక మంచిగా అనిపిస్తుండే, ఏదో పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ఏదో స్కూల్కి పోయినాం వచ్చినాం అట్లనే అనిపిస్తుంది. పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. మనం చిన్న ఉన్నప్పుడు అయితే ఎంత బాగుంటుండే. అప్పుడైతే ఒక 3-4 గంటలకి ఇంకా రేపు జెండా పండుగ అంటే అసలు ఇవాళ నైట్ నిద్ర పట్టకపోతుండే. ఇంకా రేపు పొద్దుగాల ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు రెడీ కావాలి, ఇంకా గోర్ల పెయింటులు, మైదాకులు అవన్నీ ఎప్పుడు మంచిగా కడుక్కొని మంచిగా స్నానాలు చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఇంకా స్కూల్కి పోతుండే. స్కూల్కి పోయినాక ఇంకా ఆడ స్పీచ్లు ఏదైనా స్పీచ్లు ఇస్తేనేమో అబ్బాయి ఇంకెంతసేపు మాట్లాడతారు వీళ్ళు, ఇక బోర్ వస్తుండే స్పీచ్లు మాట్లాడాలంటే. కానీ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా స్కిట్ లాగా వేసినాము ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుండే. అప్పుడు అవన్నీ గుర్తు అనిపిస్తే ఇప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. కానీ ఇంత తొందరగా మనం గడిచిపోయిన రోజులు గుర్తు చేసుకొని సంతోషపడాల్సిందే. కానీ అవన్నీ గుర్తు చేస్తే అసలు అరే అంత లైఫ్ మిస్ అయిపోయినాము అని కళ్ళల్లో అయితే వాటర్ అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అవన్నీ మన పిల్లలు చూస్తున్నాగానే మనమే చిన్న వయసు నుండి ఇట్లా మన పిల్లలు స్కూల్కి వచ్చే స్టేజ్కి అయితే వచ్చారు. చూస్తున్నాగా మన పిల్లలు కూడా స్కూల్కి పోతున్నారు. అప్పుడు ఎట్లాంటి టెన్షన్స్ ఉండకపోతుండే. ఎప్పుడు ఇంకా లేచినామా, స్కూల్కి పోయినామా, తిన్నామా, తిరిగినామా, ఆడుకున్నామా, ఎంజాయ్ చేసినామా, ఇట్లనే ఉంటుండే అన్నమాట. ఇంకా అప్పుడు ఎంత మన సార్లు అరే ఇప్పుడు చదువుకుంటేనే మంచిగా లైఫ్లో సెట్ అవుతారా అని ఎంత చెప్పినా సరే, వాళ్ళు ఎంత మనకు మోటివేషన్ చేసినా అది వాళ్ళు చెప్పినంతసేపే మనం చెవిలో పెట్టుకుంటుండే. తర్వాత కథం ఇంకా మనం ఎక్కడ పడితే అక్కడ ఉరుకులాట ఆడుడు ఇదే ఉంటుండే. కానీ అప్పుడు మన సార్లు చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకొస్తారే. మనం సార్లు చెప్పినట్టు మంచిగా విని అన్నీ మంచిగా పాటిస్తే మనం ఇప్పుడు ఈ లైఫ్లో బాధపడాల్సిన అవసరం ఉండకపోతుండే అనే అదొక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీకు నా వీడియో చూసినాక మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏదైనా గుర్తుకొస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.